బయట పెడుతుంటే నేను మందు తగ్గి చచ్చిపోతా. 2 కాళ్ళు అందుకున్నాడు. అత్తమ్మ ఇది బయట పెట్టకు, కాలు మొక్కుతా, దండం పెడతా. నేను వయసమ్మని 10 రోజుల కంచెలి ఏ దారి పన్న పోతే మీ సిస్కేలో పడకుండా ఉంటాం. బతుకుడు ఎట్లున్నదో బిచ్చ బతుకు వేసిండారు. ఇప్పటికి కూడా రిపోర్ట్లు ఇస్తలేరు. ఇప్పటికి కూడా రిపోర్ట్లు నా బిడ్డ కన్నా ముందే 5 లక్షల రూపాయలు ఆడ పెట్టిరట. ఆ పాపని చంపేస్తామని 5 లక్షల రూపాయలు. ఇప్పుడు అందరికి తెలిసిపోయింది విషయం, మీకు ఒక్కళ్ళకి తెలియలేదు. నా బిడ్డని చంపుతాని 5 లక్షల రూపాయలు ఆడ ముందే కట్టి మాట్లాడుకుంటే చట్టం ఎటుపోతుంది? ఎటుపోతుంది చెప్పు? రూపాయలకు అమ్ముడు పోతుందా చట్టం? లక్షలకు అమ్ముడు పోతుందా? ఒకంటి బిడ్డ చచ్చిపోయిందని అంటే అది సీరియస్ గా తీసుకొని ఆ రోజు ఒక అమ్మాయి చచ్చిపోయిందని అంటే అన్ని చెప్పింది కాక కొండపోయి పోలీస్ స్టేషన్లో జైల్లో వేసి మేపుతుర్రు. జైల్లో ఎంత రక్షణ ఉన్నదో తెలుసా? చంపిన వాళ్ళకు 3 పొంటలు అన్నం పెడుతుర్రు. ఈడ పోతాడు నరకం చూపించి నువ్వు చూపించి ఒక అమ్మాయిని దారుణంగా పొడిచేసాడు. నరకం ఆడ పోలీస్ స్టేషన్ లో దాన్ని శిక్ష అంటారు. లేకపోతే ఇప్పుడు నీకు చేతికి దొరికిందా క్షణంలో అయిపోయేలా దాన్ని సరైన శిక్ష అంటారు. ఈ వీళ్ళని చంపిన బిడ్డని 4 కొండపోయి గన్లో పెట్టి మేపుతురు అంటే దాన్ని ఏం శిక్ష అంటారు? దానికి అర్థం ఏంటి? 5 లక్షల రూపాయలు ముందే మాట్లాడుకున్నాడు. నేను పేరు చెప్పను, ఇది అబద్ధం నిజమో మీరు తెలుసుకోర్రి. లాయర్ తోని మాట్లాడి ఇప్పటికి 8 లక్షల రూపాయలు ఇచ్చారట. చట్టం అమ్ముడు పోతుంది. నేను మాటలను నేను వాళ్ళని అంటలేదు. వైష్ణవుని ముందే డబ్బులు ఇచ్చారట. నా బిడ్డ చంపకుండా ఒక్కొక్కటి ఇప్పుడు రిపోర్ట్లు ఎందుకు రాలేవు సార్ తెలుసా మీకు? పోలీస్ స్టేషన్లకు పోతే సర్కారు హాస్పిటల్కి పోతే ఇలా ఎంత రేపు రిపోర్ట్లు వస్తాయంట. పోనీ 4 రోజులకు వస్తాయట. ఇప్పటికి నెల ఆ రిపోర్ట్లు బయట పెట్టద్దని లంచాల మీద లంచాలు ఇస్తుర్రట. లంచాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు, ఇచ్చేటోళ్ళు ఉన్నారు. మరి చచ్చిపోయిన వాళ్ళకి సాక్ష్యాలు ఏంటి? మరి మాకు ఇప్పుడు ఏం న్యాయం ఎట్లా జరగాల? ఈ అరిగాడు జైలుకి అయినట్టే ప్రజలు ఎంతోమంది చాలామంది జైలుకి అయ్యారు. అసలు జైల్లో ఏం చేస్తున్నారు? పట్టుకొని గడ్డపర పట్టుకొని పనికోతుర్రా? ఇప్పుడు ఆ జైల్లో ఏం చేస్తుర్రో ఆ జైలు అనుభవించిన వాళ్ళకు బయటకు వచ్చిన వాళ్ళని అడగండి. వాళ్ళు ఏం చెప్తారంటే అబ్బో కష్టమని కొంతమంది చెప్తారు. కొంతమంది జైలా గిన్నిసార్లు పోయొచ్చిన మళ్ళీ పోయేస్తా అన్న మాటలు మాట్లాడతారు. నేను అనేది ఏంటిదంటే ఈ వీడియో ఎందుకు ఎత్తున్నా అంటే చట్టాలు అనేవిటి చదువుకున్న వాళ్ళకే కాదు ప్రజలందరికీ తెలియాలి. చదువుకున్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి చట్టాలు తెలియాలి. ఎట్లా తెలియాలి అది? ఇప్పుడు ఏదైనా ప్రచారం చేయాలంటే డప్పు పెట్టి డీజే పెట్టి ప్రచారం చేస్తారు కదా. ఇట్లా ప్రతి ఒక్కరికి తెలిసేటట్టు ఇట్లా డీజే అయినా సరే, ఈ బ్యాండ్ అయినా సరే, టీవీలు అయినా సరే ఈ చట్టాల గురించి రూల్స్ గురించి ఈ తప్పు చేస్తే ఈ శిక్ష అనేది ప్రతి ఒక్కటి ప్రజలకు తెలియాలి. తెలిసేటట్టు ఈ ప్రభుత్వం చేయాలి. ఏ తప్పు చేస్తే ఏ శిక్షనో ఎవరికి తెలియదు, కానీ తప్పులు చేసేస్తారు. ఒకేలా అవి తెలిసినా కానీ అందరూ కొన్ని తప్పులు చేయకుండా ఉంటారు. చదువుకున్న వాళ్ళకు ఏదో కొద్ది మందికే తెలుసు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు అందరికీ తెలుసా అంటే వాళ్ళకు కూడా తెలియదు. అందుకే చెప్తున్నా ప్రతి ఒక్కరి గురించి ఈ రూల్స్ అయినా చట్టాలైనా తెలిసేటట్టు ఉండాలి. అసలు వాళ్ళు జైల్లో ఏం చేస్తున్నారు మనకేమో ఇక్కడ ఏం తెలియదు. వాళ్ళేమో బయటకు వచ్చిన వాళ్ళు 10 మంది 10 తీరులు మాట్లాడతారు. వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారో అర్థం కాదు, లేకపోతే వాళ్ళ కష్టం చూసిరో సుఖం చూసిరో ఏది తెలియదు మనకు. అత్తమ్మ నేను దిక్కులేని బతుకు, ఇవో నీ కాలు మోకుతా, మళ్ళా సరిగ్గా నీ పెళ్ళని ఇంటి గొండవను, నీ బిడ్డను కొట్టిపియ్య తిట్టిపియ్య, అది లాస్ట్ వార్నింగ్. మళ్ళీ ఏమన్నా మిస్ అయితే నన్ను ఇంట్లోకి వెళ్ళగొట్టు, నన్ను కొట్టుర్రి, ఇంకా తిట్టుర్రి. ఇది మాత్రం బయట పెట్టకు, బయట పెట్టకు. 10 మందికి నీ కుటుంబం కూడా చెప్పకు. నీ కాలు మొక్కుతాను, నా కాళ్ళ మీద పడి కంటికి పుట్టడేసి నటన ఫుల్లు నటన. ఆ నటన శనంలో చేస్తే మాత్రం నేను చేస్తున్నావు నాకు తెలియకపోవు. ఆయనతో ఏడ్చి అత్తమ్మ నీ కాలు మొక్కుతా, నేను పోను బాంచను అంటే నా సైన్ ఎట్లా రావాలా? సైన్ గుంజుకుంది, నీ సైన్ ఏది? తెత్త అత్తమ్మ తెత్త ఆడనే పెట్టిన. నువ్వెట్లా పెడతావు? మా అమ్మ గుంజుకుంది, నీ మెడని ఎట్లా గుంజుకుంటుంది? నువ్వు మొగనివి, నీ మెడని ఎట్లా గుంజుకుంటుంది? తెత్త అత్తమ్మ 2 రోజులలో నేను తీసుకొస్తా సైన్. ఆ సైన్ తేకపోతే నాకు పంచేది పెట్టి నన్ను ఆడ ఇజ్జత్ మానం తింగు. అది బయట పెట్టకు. సైన్ తెస్తా, నా సైన్ తెస్తా, కొంచెం మొక్కడు, కాలు మొక్కుతా, దండం పెడతా. తెలుసో తెలుగు ఇట్లా లొల్లి అయిపోయింది. లేకపోతే నన్ను మా ఇంటికి పోతే మా వాళ్ళు ఊకోరు. కొద్దిగా ఓపిక పట్ట అంటే చూద్దాం. నా పానం మంచిగా అయినాక, నా పానం కొద్దిగా బాగా డౌన్ అయ్యి తిరుక్కుంటా కింద పడుతున్నా. మా ఊళ్ళో 4 కొండపోయి ఒక దినంలో పంచది పెట్టి ఇది తెల్లకొచ్చి చేస్తాను. అసలు మేము నిజాయితీగా చెప్పిందే మమ్మల్ని తాయమ్మాయి ఎత్తురు. ఇంకా తాయమ్మాయి వేసే లెక్కలలోనే ఉంది చట్టం. చట్టం దగ్గర న్యాయం లేదు. బరాబరి చెప్తున్నా, చట్టం దగ్గర న్యాయం ఉంటే నా బిడ్డ
కంచెలు ఇప్పటికి 10 మంది పేరు. అదే నా బిడ్డ అయినప్పుడు మీ సేరే తీసుకొని వాళ్ళ నలుగురు నడి రోడ్డు మీద చేస్తే ఇప్పుడు ఇంకా ఈ 10 మంది 10 మందిని చంపారు, ఇంకా చంపుతూనే పోతారు. అంటే నడి రోడ్డు మీద అతను తీసుకొచ్చి ఉరేయటమో లేకపోతే నరకటమో కాల్చి చంపటమో ఇది కరెక్ట్ కాదు కదా. వాడు చేసినట్టుగా మనం చేస్తే ఏం తేడా ఉంటుంది? ఏదైనా కోర్టులు శిక్ష చేస్తే కొద్దిగా ఓపిక పట్టండి అంటున్నారు పోలీసులు. పోలీసు వాళ్ళు అన్నది ఇప్పుడు నేను పోలీసు వాళ్ళకు నెల 50 చెప్పిన శిక్ష చేస్తా ఆగు అని అంటే శిక్షలు నాకు వద్దు, వాళ్ళు వేసే శిక్షలు నాకు వద్దు. అప్పుడు సంపుడు కావాల నాకు. నువ్వు చిన్న చిన్న శిక్షలు ఎత్తా 3 నెలలు ఉంటా 2 నెలలు ఉంటా 7 ఉంటా గవి నాకెందుకు? నా బిడ్డని చంపిర్రు, వాళ్ళని చంపంటున్నా నేను గంతే. చట్టం దగ్గర న్యాయం లేకపోతే నాకు ఇసబెట్టుర్రి, వాళ్ళ మేమా చూసుకుంటాం. నా బిడ్డని ఎట్ట దారుణంగా నా నట్టింట్లోకి వచ్చి వాళ్ళ నలుగురు ఇంటెనకకి వెళ్ళొచ్చి సిస్కేమలు సెకప్ చేసుకుని 10 రోజుల కంచెలి ఏ దారి పన్న పోతే మీ సిస్కేలో పడకుండా ఉంటాం అని ఆగున్నది. ఎల్లమ్మ బాగు తెలుసా, అక్కడ ఒక సిస్కేమర్ లేదు. నా బిడ్డని చంపి నా బిడ్డ గుండగాడు అయ్యా, నా రవిడ నా బిడ్డగాడు, నా బిడ్డ రవిడ గుండగాడ లంగనా దొంగనా. వాళ్ళు 50 ఏళ్ళ వయసు ఏడా, నా బిడ్డ 18 ఏళ్ళ వయసు ఏడా. చంపాలనుకుంటే నీట్లో నువ్వు సావురి బతుకుని నా బిడ్డ నిసబెట్టి పోర్రి. నా బిడ్డని చంపే హక్కు వానికి లేదు. ఆయనతో ఏం చేసిండు, మేము అక్కడ కూర్చున్నాం. అత్తమ్మ పప్పండి నువ్వు నీకు ఒక్క పొద్దు ఏళ్ళ నాకు గుడ్లు గోలియవా అన్నాడు. అంటే ఆయన కంటే ఎక్కనా నాకు అని అమ్మ చిట్టమ్మ ఇక్కడ వండుకున్నదని ఆడ వండబెట్టి పోయి 5 గుడ్లు ఉల్లిగడ్డ వేయకుండా ఎల్లిగడ్డ వేయకుండా అట్లా గోలిస్తే మంచిగా తింటాడు కడుపు నిండా. ఆయనకి ఎప్పుడు కడుపు నిండా పెడతా నేను తిండి, నా వల్లకైనా సరే ఎవరైనా నచ్చినా సరే అంతే పెడతా. నాకు దిక్కు లేకపోని ఉన్న మందం ఆజ్ చేసుకుంటూ పోవాలా అని కడుపు నిండా ఇంత గోలిచ్చి ఇంత అన్నం పెట్టి ఇంత కూరేసి తిను నాన్న అంటే దన్న తిన్నాడు. తిన్నాక నేను మళ్ళీ మంచం కొరిగిన, నా బిడ్డ అన్నది పోయిండు. ఒక 5 నిమిషాల దాకా ఇంట్లో ఉన్నాడు. అలా మందు పోసుకున్నాడు, పచ్చ డబ్బలు నీళ్ళు కనిపించకుండా అలా పోసుకొని ఎంతసేపు అని ఊపి 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 మరి పోడా గోళీలో నాకు తెలియదు తెచ్చిండు. మేము కూకున్న వాళ్ళకు నా బిడ్డకి ఇచ్చిండు. చిట్టమ్మ నీళ్ళు తాగవా చల్లటి నీళ్ళు తాగాలంటే నువ్వు ప్రెగ్నెంట్ కదా చెప్తిగా. ఒకసారి ప్రెగ్నెంట్ తీసేసిండు, మళ్ళీ 4 నెలల ప్రెగ్నెంట్, మళ్ళీ 5 నెలలు పడితే 4 రోజులు అయితే ఇక ఎంత అలా చేసి చిట్టమ్మ నువ్వు తాగు నీళ్ళు అంటే అది నవ్వింది. నేను దెమ్మన్నది తెస్తున్నావు నీళ్ళు, నువ్వు దెమ్మన్నది తెస్తున్నావు అంటే నీకు నేను నడుచుకోవాలి కదా అమ్మ, నేను వాటర్ బక్క తాగమన్నారు కదా ఈ మొత్తం తాగు అని అంటే నా బిడ్డ సగం డబ్బా తాగింది. తాగి అమ్మ తాగుతావా అంటే తాగుతా నేను సగం తాగి ఆయన మింగేసింది. డబ్బా తాగి మొత్తం తాగి డబ్బా వరిచినాం. 10 నిమిషాలకు ఈవుడు మాకు ఎట్లా వస్తుంది గుర్తేనా, ఒక్కళ్ళ ముఖం ఒక్కళ్ళ కనిపిస్తలేదు. ఇగో ఇట్లాకు మా చిట్ట అంటుంది అమ్మ గింతగానం వస్తుందండి నిద్ర, అమ్మ గింతగానం వస్తుందని నిద్ర అంటే ఈయన ఒక్క దెబ్బకు లేచిపోయి ముందే పడిపోయింది మంచాల. ఇక నీళ్ళ చిట్టి నాకెట్లా అనిపిస్తుంది అంటే నేను ఈ రోగం అనుకుంటున్నా, తింపుకుంటే కింద పడుతున్నా కదా ఈ రోగం ఉన్నట్టుంది. దీనికి సైజు కక్కుకుంటుంది నా బిడ్డ, దానికి కూడా నీరసేమి. ఇక ఆయన కళ్ళు కనిపోయాయి, ఆయన బతుకు గంతే. నేను పేషెంట్ల రోగుల్లో నేను పోతున్నా. అమ్మ పండుకపో 10:30 అవుతుంది పండుకపో అమ్మంటే అది ఊక్కుంటూ ఆ ఇంట్లో పడిపోయింది. నేను ఉన్న కన్నెమన్నా బయట వండుకొని ఆయనత ఇక మా ఆయన ఆ రూమ్లో మళ్ళీ లేచి వచ్చిండు మా ఆయన దగ్గరికి. అయ్యో నువ్వు ఒక నువ్వు అన్నవే నీ పక్కన వంటంటే పండుకొని పన్నా. ఆడింట్లోకి వెళ్ళి కూలర్ తెచ్చి మా సోపుల కాడ పెట్టినాక కొంచెం ఏ గొంత తక్కువను పావు కమ్మి 11 అవుతుంది. 11 అయితే ఒక్కొక్క 2-3 కుక్కలు ఉన్నాయి అటు మొరుగుతే ఆయన అబ్బాయి కుక్కలు మొరుగుతున్నాయి ఏంది ఇంట్లోకి పోదాంపా భయం పడుతుంది కడాకున్నది ఇల్లు అని పోయినాక ఈడు ఏం చేసిండు మెల్లగా తలుపులేసిండు. తల్లిగారింటికి వేయండు. ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. గవర్నమెంట్ దవాఖానకి వేయండి ఫస్ట్. గవర్నమెంట్ వాళ్ళు మొత్తం చెప్తురు. గవర్నమెంట్ దవాఖానకి పోయి మళ్ళా మెడికల్కి వేయండి మెడికల్ ఆంబులెన్స్ అని చెప్తుండు. అరే అరిగా ఇప్పుడు ఎందుకు వచ్చినవరా గీ రాత్రి దవాఖానలో పని తిరుగుతున్నావు ఎవరు అంటే ఏం లేదు చిన్న పని ఉన్నది. ఏం లేదు గీ రాత్రి తిరుగుతున్నావు ఎవరు మరి నువ్వు ఏం లేదు చిన్న పని ఉన్నది అని అంటే సరే అని ఆయన వేయండట. ఇంకా మత్తు ఇంకా సూదులు తెచ్చిండో ఇంకా దారుణమైనవి ఇంకా మూతికి పెట్టేటి తెచ్చిండు. ఇట్లా పెడతా కూడా ఇంకా సృహ తప్పుతారంట కదా. ఏం పట్టుకొని ఆయనతో తల్లిగారి ఇంటికి ఏంటంట 2 అన్నదమ్ములు తల్లి కూర్చొని మాట్లాడుకోరట. షేరే తీసుకున్న హక్కు చట్టంకున్నది. ఆ చట్టం ఇయ్యాల నా బిడ్డ కాబట్టి వాళ్ళని చెప్పాలా. పోలీస్ స్టేషన్లో కిలకిల నవ్వుకుంటా వాళ్ళకు టీవీలు పెట్టుడు 3 పూటలు అన్నం పెట్టుడు
వాళ్ళని గడ్డం గీక్కుంటా మీసాలు గుక్కుంటా గిత్తొక్కుంటా బత్త గీక్కుంటా తల్లిని కుటుంబం అంతా చేస్తానంటే అలా ఏం రక్షణ ఉన్నది, ఏం న్యాయం ఉంది పోలీస్ స్టేషన్లో? జైల్లో ఏం న్యాయం ఉన్నది? జైల్లో నేను పోలేను కావచ్చు, కోట్ల మంది ఫోన్ చేస్తున్నా, కోట్ల మంది బలం నాకు ఉన్నది. ఆ 1 కోటి మంది బలంతో వాళ్ళు వచ్చాక నేను పోరాటం చేస్తూనే ఉంటా. ఈ పోరాటం నా పానం వేనే నేను ఆపేదాన్ని కాదు. నేను పిచ్చిదాన్ని లేక ఊకుంటున్నాను మీరు అనుకుంటారు. నా పిచ్చితనం వేరేదాకా పోతుందో చూపిస్తాను. వాళ్ళు నలుగురు భూమి మీద ఉండే హక్కు లేదు. మీరు ఆ రోజు నాతో చెప్పారు వైష్ణవిని చంపింది వాడు ఒక్కడే కాదు, వాళ్ళ తల్లి వాళ్ళ అన్నలు అందరూ ఉన్నారని చెప్పింది. బరాబరి నిజం ప్రూఫ్ తేలింది. ప్రూఫ్ తేలితే లంచాలతోని ఇప్పుడు ఆయనకి మనసు దాన్ని ఏమంటారు, మనసు వస్తే మాగది ఏమాడు పిచ్చి లేసాడు చంపిండి. ఆ ప్రూఫ్లు కూడా ఉట్టించారు. ఇప్పుడు మాకు తెలిసిన మంది రాష్ట్రం అంతా ఉన్నది అయ్యా, రాష్ట్రం అంతా ఉన్నది. ఇప్పుడు ఈ మీడియా మొత్తం వినాలా. ఎవరైతే మంచాలు తీసుకుర్రో వాళ్ళ మంచాలు తీసుకో, నువ్వు న్యాయం కరెక్ట్ ఈడ. వాళ్ళు రూపాయలు ఇచ్చారు కదా, వాళ్ళ దిక్కు మాట్లాడతా, నువ్వు రూపాయలు ఇవ్వలేవు అని దిక్కు మాట్లాడా అన్న రూల్స్ తెస్తే మాత్రం అది పద్ధతి కాదు. నాసుంటి తల్లులు నాసుంటి భార్యలు వాళ్ళకు లేరా? నా పుట్టినట్టు బిడ్డలు వాళ్ళ పుట్టిర్రా? లంచాలు మొత్తం చట్టం లంచం మొయ్యొద్దు. నువ్వు చూసిన వాళ్ళు లంచం మీరు చూసిరా అని అంటారు. వాళ్ళ మనసత్వం కన్నా తెలియాలి కదా. రాష్ట్రం అంతా చట్టం అంతా ఈ పదవి ఉన్నోళ్ళంతా ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఏమంటారు అంటే అవురా ఇంకో 4 కేసులు అయితే మంచిగా ఉండరా, ఒకరు 10 మంది అయితే ఆడ 10 లక్షలు దొరుకుతుండే, ఇంకోటి 2 అయితే 10 లక్షలు దొరుకుతుండే. పదాల మీద ఉన్న వాళ్ళు కరెక్ట్ అయ్యుర్రి, బాధ కాదు. ఇసుంటి కేసులు కోట్లు వస్తున్నాయి. ఇసుంటి కేసులు వస్తే పోలీస్ స్టేషన్ లో తీసుకుపోవద్దు, నడి రోడ్డు మీద పోలీస్ స్టేషన్ లో ఎవరికి సేఫ్టీగా ఉంటుంది తెలుసా? తెలకు చిన్న దొంగతలు చేసుకుంటారు, చిన్న దెబ్బలు కొట్టుకుంటారు. పిల్లమ్మలు కొట్టుకున్న కొద్ది బిడాకులే చిన్నవి ఉంటాయి చూడు, వాళ్ళని అలా వేసి శిక్షించి నెలగా 2 నెలలుగా బుద్ధి అద్దె చెప్పి బయటకు వెళ్ళగొట్టాలి. పోలీస్ స్టేషన్ అంటే అది, జైలు అంటే అది, కోర్టు అంటే అది. కోర్టు జైలు పోలీస్ స్టేషన్లు న్యాయం చేయొద్దు, పోలీస్ స్టేషన్లు ఉంచొద్దు. కోర్టుల పని ఇలా కోర్టుకు రమ్మని 10 రోజులు నన్ను అనబట్టి నాకు ఏం న్యాయం జరిగిందని కోర్టుకు రావాలి నేను? దేనికి రావాలి కోర్టు? జరిగింది అంతా చెప్పాలి కదా, అందుకు పిలుచుంటారు మిమ్మల్ని. చెప్పుడు కాదు, కోర్టుకు వెళ్ళాలా? వాళ్ళని నలుగురు చెప్తున్నా, వాళ్ళని చెప్పినాక నన్ను కోర్టుకు వెళ్ళాలా? ఇప్పుడు వాళ్ళు చేసింది న్యాయం కాదు. నేను ఇప్పుడు ఎట్లా పిచ్చి లేసిందని లెక్క ఎత్తా చూడు. నేను మొత్తం ఎన్ని కోట్ల పనులు పోతున్నావు, ఎన్ని పోలీస్ స్టేషన్ పోతున్నావు, ఎక్కడ నా పానం పోయేదాకా పోరాటం చేస్తా. ఈ చట్టం రీతి లేదు. నన్ను వాళ్ళు ఏమన్నా సరే ఇప్పుడు నెల పని నా బిడ్డ తీసేపెట్టు, నా బిడ్డ అడవండని. ఇప్పుడు ఎన్ని వాళ్ళు ఎత్తున్నాయి రోజుకు? ఎందుకు అమ్ముతుర్రు? దేనికి అమ్ముతుర్రు? ఏం హక్కున్నారు? వీళ్ళు పట్టించుకోకనే కదా. ఈ పోలీసు వాళ్ళు, ఏసీలు, డిఎస్పీలు మొత్తం రాష్ట్రం అంతా పట్టించుకోకనే కదా. ప్రజలు పిల్లల్ని అంతా కుటుంబం అంతా పిల్లల్ని తల్లుని చంపుకుంటా నూతుల వారు ఎత్తురు, ఊరెత్తురు, కారం పొడి పోసి చంపుతురు, ఇసం పోసి చంపుతురు. ఎట్లా చంపుతురు? దారుణంగా చంపుతురా లేదా? మరి చట్టం పట్టించుకుంటే మందిని చంపురా? ఏ రకంగా ఇచ్చిన వారా మత్తు ఇచ్చిన చచ్చిపోయేటట్టు మొత్తం 2 రోజులైనా లేవకుండా చేసిన వాళ్ళని ఇచ్చినా ఇక వదంప అని వాళ్ళని దోలుకొని ఇంటెనక చూపెట్టలేనా? ఇంత ఎత్తు మొత్తం డోర్లు పెట్టి, రేకులు పెట్టి, బండలు పెట్టి సంవత్సరం ఎత్తగా మూసేసిన. ఇటు బాత్రూమ్ సైడ్ అటు వాస్తు మంచి లేదు, అది మూసేయాలా అంటే ఇటు గేట్ ఉన్న చూసారు కదా, ఆ గేట్ తారపనే మేము వస్తాం. వెనక తవ్వ లేదు, ఇక అన్ని మూసేసినాం. ఆడ అప్పుడే మొత్తం తీసేసి మా వాళ్ళు వస్తాడు కదా, తోలుకొని వస్తాడు కదా, అన్ని తీసేసి పోయి తల్లిని 2 అన్నదమ్ముల్ని ఆడు 4 వచ్చారట. వాడు ఇప్పుడు కూడా నీకు రికార్డు పెట్టకపోతే నీకు వినబెడుతుంటే రేపు రికార్డు పెడతా. అలా ఇప్పుడు వాళ్ళు మీకు మత్తు ఇచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చినట్టుగా ఇదంతా ఎవరు చెప్పారు తర్వాత? మీకు వాళ్ళు తీసుకొచ్చిర్రు, మొత్తం లాయర్ మొత్తం చెప్పిరంట. ఇప్పుడు లాయర్ చెప్పమంటే మనకి చెప్తాడా? ఇది ఆయన కూడా వినాలి ఈ మాట, వినని. ఆయన మొత్తం వీళ్ళు ఏమేమి వేసిర్రో వచ్చిరట. 4 వచ్చి పిల్లని అమాతం లేపి గోడకేసి గుద్దురట. గోడకేసి ఏ దమ్ము బొమ్మ లెక్క గుద్దుతే ఈ తలక 10 అక్కలైందట. వాడు కూడా చెప్తుండు, అరిగాడు కూడా. వాళ్ళందరూ చెప్తున్నారు. మా ఇంటి ముంగటైనా కూడా గవాయి ఉన్నాడు, 3 వచ్చారట మా ఇంట్లోకి. ఇప్పుడు రమ్మంటే అత్తలేడు. ఏం చేద్దాం, మా కులం కాదు కదా, మా కులం అయితే అత్తుండే. అమ్మా ఇక ఒక్క కుక్క కాదు, 50 కుక్కలు వచ్చినాయి. మా మొత్తం మా బంగులు ఎక్కింది. మా బంగులు ఎక్కితే ఆయన 1 గంట లోపల చంపిరట. ఇప్పుడు అరిగాని మీరు పొట్టు కొట్టుర్రి వాళ్ళు పోలీస్ స్టేషన్లా
అని దెబ్బలు 3 రోజులు కొట్టుర్రి, నేను చెప్పిన నిజాలు బయటపడకపోతే నేను తీసుకుంటా అని 3 రోజులు కొడితే అరిగాన్ని 3 రోజులు నీళ్ళియక తిండి పెట్టక అరిగానికి తిండి పెట్టగాని తీసుకుంటే 4 సార్లు సడెం కొట్టిరనుకో ఆడ అన్న చంపింది తల్లి చంపింది వాళ్ళు నిజాలు బయట పెట్టకపోతే నేనే ఉరి తీసుకుంటా. అంటే పోలీసులకి చెప్పాడంట కదా, నేనే చంపాను, నేను ఒక్కడే చంపాను చెప్పాడు. చంపలే, తాయమై ఎత్తురు, మొత్తం లంచాలకు మంచాలు మోత్తురు, తాయమై ఎత్తురు, అట్లా చంపుతారు. ఇంకా 4 రోజులు గట్టి కొట్టుర్రి, వాడికి ఇట్లా కుటుంబం చంపిందని బయట పెట్టకపోతే మాత్రం చూడు లంచాలకు మంచాలు మోసి నువ్వు ఒక్కొని కొడుతున్నావురా, ఒక్కొని కొట్టినని ఒప్పుకో, ఒక్కొని చంపినని ఒప్పుకో. వీళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చేటోళ్ళు కూడా ఎత్తురు పుణ్యతుకులు, ఇళ్ళ కూడా ఉంటారట, చాలా మంది ఉంటారట. అట్లా కరెక్ట్ ఒక్కటే వరకు 1 గంటకు కరెక్ట్ వాళ్ళ అమ్మ 2 అన్నలు ఈ అరిగాడు కరెక్ట్ ఒకటే వరకు చంపిరట. ఆవతం చేస్తే సాలత్తదా మూలత్తదా? చరిత్ర కరెక్ట్ ఉంటేనే మాట కరెక్ట్ వస్తుంది. 4 కలిసి నా బిడ్డని ఆ గోడకేసి గుద్ది మళ్ళీ వెంటనే ఇది మంచం కోళ్ళు ఉందా, మంచం కోళ్ళు వేసి గుద్దుతే నరని తెగిపోయినాయి నా బిడ్డ. ఈ పక్క పన్న వేసి ఇళ్ళ గుద్దుతే ఇళ్ళ వలిగిపోయింది, చిదులు అయిపోయింది. ఈ పక్క పన్న వేసి సైడేం కొడితే ఇది చిదులు అయిపోయింది. కింద వండ పెట్టి కత్తి ఇంత కొడుకున్నది ఇట్లా అయింది. పోలీసులు తీసుకపోయారు కదా, వాళ్ళే తీసుకపోయారు. ఇళ్ళ ఓడిసి నెత్తి అన్ని పోతలే. ఎంత కలకల ఈ చట్టం కూడా ఇంకా సేరే తీసుకపోతే మీ కేసు చేస్తామంటే ఏమన్నట్టు మొత్తం ఇళ్ళ ఓడుచుడు ముక్కుల గుచ్చుడు, ముక్కులకి నోట్లకి వెళ్ళి గిళ్ళ గుచ్చుడు, పెయ్యన్ని పొక్కలే, మొత్తం పెయ్యన్ని గుచ్చి పరిచారు. అది కొంచెమన్నా ఈ చట్టం కొంచెమన్నా సేరే తీసుకోవాలి కదా. నీ కాలు మొక్కుతా వెళ్ళిపోరి నీ ఎవ్వరి పేరు చెప్ప వెళ్ళిపోరి అంటే దొంగల కొడుకుని ఎట్లా చేసుకున్నవే దొంగ ముట్ట ఈడంటాడంటే నాకు అందరు సపోర్ట్ ఉన్నదే. నిన్న ఎవరికి 10 మందిని నడిపన్నాడంటాడంట దొంగ. నీ బతికెంత నువ్వెంత, నా తమ్ముని మీ ఇంట్లో ఉంచుకుంటారా? నా తమ్ముడు మీ ఇంట్లో ఎట్లా ఉంచుకుంటారు? ఆ రోజు నుంచి పడితే రగిలిపోతున్నాం మిమ్మల్ని కుటుంబం అంతా. ఇప్పుడు నీకు 20 లక్షలు నిజం బదులు ఇయ్యాలా, తీసుకుపోయి చేసుకో. నువ్వు నా బిడ్డ నిజమెట్టు. నువ్వు ఇప్పుడు నీకు అంత పదవులు ఉన్న అంతా తెలిసి అందరు సపోర్ట్ ఉన్నారు అంటున్నావు కదా. సపోర్ట్ ఉంటే నా బిడ్డని ఇసబెట్టిపోతే నేను ఎమ్మడ పడతానా? ఇసబెట్టిపోతే నువ్వు బతావు, మేము బతాం, అంతే కదా. నువ్వు ఆస్తి గురించి పొలాల గురించి నా బిడ్డని ఏమున్నది? ఇక ఆ రోజు మొత్తం చంపరే నువ్వు ఒక్కరి మీద వేసుకో. ఈడ గొంచెకుంటిమా అక్కడ అందరు ట్రాక్టర్లలో ఉసుకపోతారు. కొద్దిగా తెల్లర ముంగడ 4 ఏంగా 5 ఏంగా ఉసుకలిపోతారు. వీనికి అంతా తెలిసిపోయింది. మా ఇంట్లో ఉన్నోనికి మంది ఏ టైంకు లేస్తారు, ఏ టైంకి పోతారు మొత్తం తెలిసిపోయింది. అన్న మీరు ఓరిగా లేదుగా ఏం పర్లేదు, దానికి కొట్టుకుంటున్నట, గిట్లా కొట్టుకుంటున్నట, పోయింది ఊపిరి కొట్టుకుంటుంది. ఆయన మళ్ళీ వచ్చిన ఆగు పన్ననే వేయరట. ఆగు పన్న వేయినాక ముందే ఎత్తుకున్నారు. సీసీ కెమెరాలు ఎక్కడ లేవు అటే వేరు ఆగున్నది. నేను ఇప్పుడు మళ్ళీ రారి రేపు ధర్నా చేస్తున్నా. నేను మొత్తం రాష్ట్రం అంతా ధర్నా చేస్తున్నా. వాళ్ళని ఎట్లా ఉంచుతారు పోలీస్ స్టేషన్? వాళ్ళకి 3 పొంటలు పెట్టి అన్నాం. నా బిడ్డ వచ్చి నేను ఇక్కడ సేవమై ఏడుతుంటే ఇప్పుడు చూడు నాకు ధైర్యం ఎట్లుండాలో గుర్తేనా? ఆడు నా బిడ్డని చంపిపోయాడు. ఏడికి పోయినా కానీ న్యాయం ఏది ఉన్నది అన్ని పోలీస్ స్టేషన్లో పోతాడు. పోలీస్ స్టేషన్లో న్యాయం ఏముండాలా? సారు నేను చెప్పిన ఒక అమ్మాయిని వచ్చిన అనే వారికి వాళ్ళు వెంటనే పారేలా వేయాల. అసలైన సరైన శిక్ష అది. అందులో పోతే న్యాయం ఉన్నదని పోతే ఇప్పుడు కోట్ల మంది పోతున్నారు రోడ్డు మీద, కోట్ల మంది అందరు చంపుకుంటా పోలీస్ స్టేషన్ మంచిగా ఉన్నది, కన్న తల్లి లెక్కున్నది అని పోయి అందులో బుక్కడ అన్నం తినుకుంటే వాళ్ళని కొట్టకుండా తిట్టకుండా కొండపోయి అందులో మేపితే అది పోవటం న్యాయమేనా అంటున్నారు వాళ్ళు. అది కాదు న్యాయం. వెంటనే ఒక్క 100 గుడ్లు దిగాలకు, లేకపోతే ఎట్లా చంపుతారో ఏ అమ్మాయిని ఎట్లా చంపుతారో వాళ్ళని అదే రకంగా బట్టి గుచ్చిరా, వాళ్ళని బట్టి గుచ్చే చంపాల. పిట్టులు వాళ్ళకి పిట్టులు పోసే శిక్ష సరైన శిక్ష. రాష్ట్రం అంతా 2 రాష్ట్రాలు కాదు 100 రాష్ట్రాలకు పోయింది. రాష్ట్రం అంతా రాష్ట్రం అడిగిన శిక్షనే ఏమంటున్నా నేను. నా ఒక్క శిక్ష కాదు ఇది. రాష్ట్రం అంతా ఉరి తీయాలా, బతుకుండగానే కాళ్ళు చేతులు మొత్తం మొండలు అలా 4 నడి రోడ్డు మీద వారేయాల. లేకపోతే మాకీరి మొత్తం నడి రోడ్డు మీద
చేసుకుంటాం, లేకపోతే ఎన్కౌంటర్ చేస్తారా? ఎట్లున్నది వెంటనే ఎన్కౌంటర్ అయితే ఉరిశిక్ష. అక్కడ న్యాయం ఇక్కడ జరగాల. మనకు తెలంగాణ అని అందమైన పేరు కాదు. తెలంగాణ అంటే ఏంటిది గుర్తేనా? ఆడోళ్ళు, అందమైన ఆడోళ్ళు. తెలంగాణ పేరు అందమైన ఆడోళ్ళు. ఈ దినంలో తెలంగాణ పేరు పెట్టినావు, ఆడోళ్ళంతా దానికి న్యాయం ఏది? దానికి న్యాయం ఏది? న్యాయం జరగాలంటే నా వయసమ్మ గురించే ఇప్పుడు ఆ అమ్మ చనిపోయిన కంచెలు 10 మంది ఇప్పుడు జైల్లో ఏమంటున్నారట? మాకు తెలిసిన మంది ఎంత పబ్లిక్ ఉన్నారు సార్ చెప్పన్నా? జైల్లో ఏమంటున్నారట? అవురా ఇలా నా పెళ్ళని నా 2 బిడ్డలు వచ్చిన ఇంకొక 4 ఉన్నారు నాకు బాగా ఏంది 3 రోజులకు వస్తుంది మనకు పేరు. కమ్మ దిన పెడుతురు, కమ్మ రాగా పెడుతురు, 3 రోజులకి బెల్లిత్తురు. ఓ 1 లక్ష రూపాయలు వారిస్తే బెల్లిత్తురు, ఓ 2 లక్షలు వారిస్తే బెల్లిత్తురు, ఆ లాయర్కు 1 లక్ష రూపాయలు వారిస్తే బెల్లిస్తాడు. సార్ చట్టాలు తప్పకుండా ఒక తల్లిగా మీకు చాలా బాధ ఉంది. ఇప్పుడు నేను ఇట్లా అనకపోతే దొంగతనాలు లంగతనాలు ఎట్లా బయట పడాలా? ఎట్లా బయట పడాలా చెప్పు? లంచాలు ఎందుకు తింటారు? చిన్న చిన్న దానికి మీకు జాబ్లు వస్తున్నాయి సారే, రూపాయలు ముళ్ళ కట్టుకొని పోతారా? న్యాయం చేసిపోతే మంచి జరుగుతుంది. భూమి మీద దేవుడి కడుపులో పుట్టినాం, న్యాయం చేసిపోతే స్వర్గం పోతే స్వర్గం అందాలా? ఇలా రూపాయలు మనకు లంచం రూపాయలు మనకి ఎందుకు అయ్యా? ఒక బిడ్డను చంపి వాడేస్తే నాకు న్యాయం చేయక వాళ్ళని చంపమని నేను కొట్లాడితే టౌన్ లేచాలు 3 పూటలు అన్నం పెట్టుకుంటా, నెల లోపల బెయిలిప్పిస్తా, 1 లక్ష రూపాయలు ఇవ్వు, ఒక 3 లక్షలు 2 నెలల బెయిలిప్పిస్తా. ఈ తర్వై మంచి లేదయ్యా, ఈ తర్వై మంచి లేదు. ఓకే, మీకు న్యాయం జరగాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. మీడియాలో కూడా అదే జరుగుతుంది. వైష్ణవికి న్యాయం జరగాల్సిందే, ఆ కుటుంబానికి న్యాయం జరగాల్సిందే. ఇంకో ప్రశ్న అమ్మా, అంత మంచి ఇల్లును వదిలిపెట్టుకుని, అంత మంచి ఇల్లును వదిలేసుకుని ఇక్కడ రేకులు షెడ్ వేసుకుని సామాన్లు ఎక్కడ పడితే అక్కడ పడేసుకుని మీరు ఇట్లా నేల మీద కూర్చొని నెల రోజులు అవుతున్నా ఇంకా తలగొట్టుకుంటూ మీ వైష్ణవిని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉన్నారు. ఎందుకు ఇట్లా? బిడ్డలు ఆది మారుతారు, నేను ఆది మారా. నేను నా పానం పోయేదాకా ఆది మారా. నేను పూల పెట్టి పెంచుకున్నా నా బిడ్డని, దాన్ని రూపాయల మీద పెంచుకున్నా, అడక తిని పెంచుకున్నా, కైకిలు పోయి పెంచుకున్నా. ఇవాళ 100 రూపాయలు కైకి కైకిలు పొద్దుగల కలుచుకుంటా పోయి 100 రూపాయలు కైకిలు వస్తే నేను ఆ 100 రూపాయలు తెచ్చుకున్న పిల్లల్ని ఆదుకున్నా. ఇవాళ నేను చిన్న పోరాల కంచెలు నేను కైకిలు చేసి కడుపు కట్టుకున్న బిడ్డల్ని ఆదుకుంటే నా ఇంట్లోకి వచ్చి చంపి ఎట్లా పోతావు? నువ్వు ఎట్లా చంపిపోతావు? ఎంత యాదుకున్నా నేను, ఎట్లా గుర్తుకొని సావన్నా, ఎట్లా యావాలన్నా బిడ్డ ఎట్లా వయసమ్మ ఇలా 100 సార్లు అమ్మ 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 అని తిరుగుతుంది. మీకు ఇష్టం లేకపోతే ఇసబెట్టిపోరు. నా పిల్లలు ఏ పిల్లలైనా సరే మా కుటుంబంలో మీరు బతమా తిండి ఉంటుందా లేకపోతుందా మేము కట్టెపడే చదువుకొని బతాం. నువ్వు నా ఇంట్లో 10 నెలలు తిండి నేను పెట్టిన తిండి తిని నీ తల్లిదండ్రి మాట అయినాయి. ఆడ 4 ఎకరాల పొలం వస్తుంది, 40 లక్షలు వస్తాయి. పోతే నాకు లగ్గం చేస్తారు, మళ్ళీ నేను లేకపోతే సగం ఇసబెట్టిపోతే నా మళ్ళీ నా ఎమ్మడ పడతారు, కేసులు అవుతాయి అని నువ్వు అనుకుంటే నువ్వు కొట్టిన దెబ్బలు కొట్టాడు వారిసిపోయి ఉంటుంది. నాకు తెలిసిపోతుండే ఇడు లంగం ఉండగొడుకున్నట్టున్నాడు, ఈడాకులు చేసుకుంటా కొట్టిపోయిండు కదా. ఇక దొంగతో ఇవరికైతే మా ఇంట్లో లొల్లు లేవు, కొట్టిపోయిండు అయితే నీకు నచ్చలే అని డబ్బులు చేసుకుని ఆనంగలు ఆడుంటుండే మాంగళం మీడు ఉంటుంటుంది. ఎప్పుడైనా కానీ కోపం వస్తే 2 దెబ్బలు కొట్టుండ్రి, పెళ్ళమ్మలకు వస్తుంది. కానీ చంపెంత కోపం. ఆయనకి 20 లక్షల రూపాయలు వచ్చింది. నా బంగారం వేయింది. బండి ఇప్పుడు అల్లేనున్నది, బండి అల్లేనున్నది. పోలీసులు ఏం చెప్తా ఉన్నారు? కొంత టైం పడుతుంది ఏదైనా సరే. రాష్ట్రంలో ఇట్లా కేసులు చాలానే ఉంటాయి, కానీ జడ్జిలు మాత్రం తప్పకుండా న్యాయం చేస్తారు. మీ అమ్మాయికి న్యాయం జరుగుతుంది, కొద్దిగా సమయం పాటించండి అంటున్నారు కదా. ఒక విషయం చెప్పు, నా బిడ్డ వాళ్ళు దానికి ప్రూఫ్ ఎందుకు, టైం ఎందుకు, 2 నెలల టైం ఎందుకు? చల్లబడేటానిక 2 నెలలు ఆగిపోతే చల్లబడతారు, 3 నెలలు ఆయుధెత్తే వాళ్ళు లొల్లి పెట్టుకోకుండా ఉంటారు, 4 నెలలు ఆయుధెత్తే వాళ్ళు ఇంకా మొత్తం మైకం తప్పిపోతారు, అలా మర్చిపోతారు. మాకు తెలియదా? మాకు జీవితాలు కాదా? మేము మనసులం కాదా? 18 ఏళ్ళు ఆదుకున్నా నా బిడ్డని. నా బిడ్డ చిన్న పాప కంచి నేను 100 దేవులను మొక్కిన నా కూతురు పుట్టాలని. ఇవాళ నేను 18 ఏళ్ళు ఆదుకున్న బిడ్డను నువ్వు 10 నెలల దాన్ని ఏమంటారు? ఈ చట్టము పట్టించుకోకనా? ఈ చట్టం పట్టించుకుంటే వసంతోళ్ళని చంపేస్తే ఇప్పటికే వాళ్ళు ఏ కుటుంబం మీద ఏ పిల్లల్ని ఇవ్వపోదురు. ఇప్పుడు నా బిడ్డ పోలీస్ స్టేషన్ లో సేఫ్ గా ఉంటా అని పోయి పోలీస్ స్టేషన్ లో పోయి ఆ న్యాయం ఎట్లా జరగాలంటే ఇయ్యాల ఒక అమ్మాయిని ప్రజలు కొట్టి సంపరా వీళ్ళ కుటుంబం పోలీస్ స్టేషన్ లో పోతే ఈ 4 న్యాయంలలో నాకు 7 దిక్కులేదు. నీచుకు చెప్పింది న్యాయం. పోలీస్ స్టేషన్ లో పోతే ఊరి పెట్టి చంపారు, ఎన్కౌంటర్ చేసి చంపుతారు. పోలీస్ స్టేషన్ లో ఏ న్యాయం ఉండాలో ఎన్కౌంటర్
ఇది ఎన్కౌంటర్. ఒక అమ్మాయినా ఒక్కళ్ళ ఇద్దరు చంపిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు అలా నలుగురా అయితే ఉరి శిక్ష గిదే న్యాయం సారు. మీరు నన్ను ఏమన్నా సరే మీ ఓలకన్నా చిన్న బాధలతోనే కుటుంబం దగ్గర పోయి అరే ఇట్లా కొట్టుకోవద్దు ఇట్లా వేయద్దు, వీళ్ళ పెళ్ళం వీళ్ళ మగోడు వీళ్ళ కొడుకులు వీళ్ళ తిట్టుకుంటే కొట్టుకుంటే రేపు వీళ్ళ మనం కొట్టుకుంటాం ఆవేశం మీద, రేపు ఏడతాం కుటుంబం పోతే దొరుకుతుందా అని మేము కుటుంబం మొత్తం రాష్ట్రం అంతా సమాధానం చెప్పుకుంటూ తిరుగుతాం. చాలా మందికి వెళ్ళిపోతాం మేము. ఇంకొకటి ఏంటిదంటే మీరు ఫోన్లో సెర్చ్ చేసి చూడర్రి ఇట్లా భార్యని భర్త లేకపోతే ఏదన్నా కేసులను కొట్టండి కుప్పలు కుప్పలు వస్తాయి. అవన్నీ నిజాలే, బయట బయట జరిగినాయి. అవన్నీ చూస్తే మనం షాక్ అవుతాం. ఇట్లా జరగద్దు అంటే ఖచ్చితంగా అవగాహన ఉండాలి. అయ్యో ఒక మనిషి తప్పు చేస్తే ఈ మనిషికి ఇట్లా అయిందంట అని అందరికి తెలాలి. తేలక తప్పులు చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ ఆ శిక్షలు అనేటివి కూడా గట్టి ఉంటున్నాయి కదా, ప్రజలు మారుతారు.